కామారెడ్డి జిల్లాలో వరద విభత్సం సృష్టించింది. మనం ప్రస్తుతం రామారెడ్డి పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్నాం. రామారెడ్డి మండల కేంద్రంలోని ఈ చెరువు అనేది కంప్లీట్గా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉన్నది. అలుగు దునుకుతున్నది. ఇది గత 30 సంవత్సరాలలో ఇంత భారీ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారని చెప్పేసి స్థానికులు అంటా ఉన్నారు. ఇక్కడి నుంచి రాకపోకలు, ఇది ఉప్పల్వాయి నుంచి రామారెడ్డి టౌన్కు వచ్చే రహదారి. ఇది ఈ రహదారికి సంబంధించి ఇక్కడ పూర్తిగా రాకపోకలు అనేటివి నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. గత నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రాకపోకలు అనేటివి నిలిచిపోయాయి. నిన్న ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ అడ్లూరు ఎల్లారెడ్డి రామారెడ్డి ఈ ప్రాంతంలో నిన్న 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టయితే వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రజలు ఎవరు ఈ వైపు వెళ్లకుండా ఇటువైపు రాకుండా పోలీసులు దగ్గరుండి కొన్ని చర్యలైతే చేపట్టారు. చెరువు కట్ట ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో అలుగును జేసీబీ సాయంతో తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ చెరువు ఒక పెద్దది. ఇది కనుక ఒకవేళ తెగితే ఇక్కడ వందలాది ఎకరాల్లో పంట నష్టం జరుగుతుందని ముందుగానే రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఈ చెరువు అలుగును తవ్వేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు. అక్కడి నుంచి ఆ చెరువులోంచి నీటి ప్రవాహాన్ని మరింత వేగాన్ని పెంచేందుకు, చెరువు కట్టకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇక్కడ ఆ జేసీబీ సాయంతో గండి కొడుతున్నారు. మత్తడికి గండి కొడుతున్నారు. మత్తడి గండి కొట్టడం వల్ల ప్రవాహ వేగం తగ్గుతుంది. ఎదుటి నుంచి పైనుంచి వచ్చే వరద ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఈ అలుగునైతే తొలగిస్తున్న పరిస్థితి. మనతో పాటు స్థానిక ఎస్ఐ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఒక్కొక్కసారి ఆవిడ మాటల్లో ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది. మేడం చెప్పండి మేడం, పరిస్థితి ఎలా ఉంది? గత 2 days నుండి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల రామారెడ్డి చుట్టుపక్కల మొత్తం స్తంభించిపోయింది. ఇంతకుముందు నిన్నటి వరకు మాకు ఉప్పల్వాయి నుండి రామారెడ్డికి పోవడానికి రాకపోకలు ఉండేవి. కానీ ఈ రోజు మార్నింగ్ 4 o'clock నుండి పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల ఈ రాకపోకలు కూడా మొత్తం బంద్ అయినవి. దయచేసి రామారెడ్డి ప్రజలకు మేము తెలియజేసే విజ్ఞప్తి ఏమనగా, ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు వెళ్లకూడదు. కరెంటు వైర్ల దగ్గర ఉండకూడదు. ఏదైనా స్తంభించిపోయే ఇండ్లు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు, జూనియర్ కాలేజెస్కి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సహాయ చర్యలు అంటే ఇక్కడ ఏమన్నా పాత ఇల్లు కూలిపోయిన ఘటనలు కానీ, ప్రజలు ఎవరైనా ఇళ్లలోకి నీళ్లు వచ్చిన ఘటనలు కానీ జరిగాయా మేడం? ఏమైనా సహాయ చర్యలు చేపట్టారా? జరిగాయండి. ఇప్పుడు కూడా నిన్నటి నుండి కొన్ని ఇళ్లలో అన్నారము, రామారెడ్డి, జగదంబ తాండ కొన్ని గ్రామాలలో ఇండ్లు స్తంభించకపోతే కన్సల్ట్ గ్రామ పంచాయతీకి పంపించడం జరిగింది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ వరద ప్రవాహం గత 3 దశాబ్దాల్లో ఎప్పుడు చూడలేదంటున్నారు. అన్న చెప్పండి, ఏంటి నిన్నటి నుంచి వర్షం ఇంత ఎప్పుడైనా చూసారా? గత 40 సంవత్సరాల నుంచి ఇలాంటి వర్షం ఎప్పుడు కూడా చూడలేము. గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా, అంటే కనీసం ఒక క్షణం కూడా ఆగకుండా వర్షము చాలా కురుస్తుంది. రామారెడ్డికి అన్ని విధాలుగా, అంటే ఇప్పుడు మాసారెడ్డి నుంచి కానీ, కామారెడ్డి గరుగుల రోడ్ నుంచి కానీ, ఉప్పలవాయి రోడ్ నుంచి కానీ అన్ని విధాలుగా అన్ని వాగులు మొత్తం కట్టలు తెగిపోయి విపరీతమైన ఫ్లోటింగ్ ఉంది. కాబట్టి వాటర్ ఫ్లోటింగ్, దయచేసి గ్రామ ప్రజలు ఇప్పటి నుంచి కానీ ఇంకొక 1 day వరకు కానీ ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోకి బయటకు వెళ్ళాలి. తమరు ఏమైనా పాత ఇళ్ళు కూలిపోయినట్లయితే మాకు కాంగ్రెస్ కార్యకర్తలకు, గ్రామ పంచాయతీ కానీ ఇంటిమేషన్ ఇస్తే మేము వాళ్లకు పునరావాసం గ్రామ పంచాయతీలో కానీ, కాలేజీలో కానీ కల్పిస్తామని కోరుతున్నాము. ఇట్టి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. నేను చూస్తున్నప్పటి నుండి గత 40 కాదు 50 సంవత్సరాల నుండి అయినా ఇలాంటి వర్షం చూడలేదు. 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఉప్పల్వాయి నుండి రామడి వచ్చినందుకు ఆ రాకపోకలు నిలిచిపోయినాయి. గంగమ్మ వాగు కూడా మొన్న బ్రిడ్జ్ కొంచెం రిపేర్ చేయడం జరిగింది. అదే ఆ వాగు కూడా ఇప్పుడు అక్కడ వెళ్లే పరిస్థితి లేదు. జనము రాకపోకలు మొత్తం నిలిచిపోయినాయి. రామారెడ్డి నుంచి ఎన్ని దారులు ఉన్నాయి? కామారెడ్డి వైపు కామారెడ్డి నుండి మాచారెడ్డి నుండి ఒక దారి ఉంది, ఇక్కడ ఉప్పల్వాయి నుండి ఇక్కడ ఒక దారి ఉంది, కామారెడ్డి గరుగుల నుండి ఒకటి ఉంది, 3 అక్కలు కొటాలపల్లి ఒకటి, 4 ఉంది నిజామాబాద్ నుండి వచ్చేది. 4 రాకపోకలు నిలిచిపోయినాయి. దయచేసి జనము ప్రజలు అక్కడే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. మొత్తంగా మనం చూసినట్టయితే ఇక్కడ సిచ్యువేషన్ బాగా క్రూషియల్ గా ఉంది. ఒక సివియర్ గా వరద అయితే వస్తుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు, స్థానికులు కొంతమంది యువకులు కూడా ఈ సహాయ చర్యల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పాత ఇళ్లు కూలిపోయిన వాటిలను ఇక్కడ నుంచి కూలిపోయిన వాళ్ళను స్కూళ్లలోకి, ఫంక్షన్ హాల్లోకి వాళ్ళను తరలించి వారికి ఆశ్రయం కల్పించి ఆహారం అలాంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఉదయం నుంచి అయితే వరద ప్రవాహం పెరిగిపోయిందని చెప్పేసి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, రామారెడ్డి నుంచి.